ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అత్తయ్య అత్తయ్య ఒకసారి ఇలా రండి. ఏమిటి అభి పనుందమ్మా? రండి రండి చెప్తాను. ఈరోజు మా వెడ్డింగ్ డే. మీ అమ్మ కూడా చెప్పిందిరా, మర్చిపోయాను. హ్యాపీ యానివర్సరీ. పక్కన థ్యాంక్ యూ నాన్న. ఇది ఎన్నో సంవత్సరం? 5ఆ 6ఆ? మీకేది జ్ఞాపకం ఉంటుందని 6వ సంవత్సరం అండి. ఆదర్శ దంపతులుగా సంతోషంగా చల్లగా ఉండండి. కాస్త నవ్వుతూ చెప్పవే. వాళ్ళు మాత్రం సంతోషంగా ఉంటే చాలంటారా? మనల్ని సంతోషపరచమని చెప్పండి. నేను ఇన్నేళ్లుగా ఆశీర్వదిస్తూనే ఉన్నాను. ఇక్కడ కపాలేశ్వరుడి దగ్గర నుంచి కాశీ దాకా వెళ్ళొచ్చాం. వచ్చే సంవత్సరమైనా ముగ్గురిని ఆశీర్వదించే అవకాశాన్ని మాకివ్వండి. ఆ మూడో మనిషి కూడా వచ్చాడు. ఇప్పుడే ఉంటారు. ఎప్పుడు నీకు వేళకోళమేరా. హే బై ది వే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్స్ విజయ్. కమ్ ఆన్, ఇవాళ ట్రీట్ ఎక్కడ? మూన్ రేకర్సా లేక బార్బిక్యూ నేషనా? ఇప్పటికి ఇడ్లీ పొంగల్ ఉప్మా. ఓకే. బోర్ వదినా. ఈ నూడిల్స్ ఉన్నాయి, పెట్టనా? అయ్యో, వాటికన్నా మా నూరు ఇడ్లీ పొంగలే బెటర్. ఇవైతే నేస్తాను. నంచుకోవడానికి ఏముందో పెట్టండి. అవునరా, డాక్టర్ అపాయింట్మెంట్ అడిగానావే, దొరికిందా? లేదు నాన్న, వచ్చే వారం అపాయింట్మెంట్ దొరకొచ్చన్నారు. అభి, స్టవ్ మీద ఇడ్లీ పెట్టాను, వెళ్ళి తీసుకురా. చెన్నైలోని సెయింట్ థామస్ చర్చ్ ఫాదర్ జోసెఫ్ నేటి ఉదయం అనుమానాస్పద రీతిలో మరణించారు. ఇంతవరకు వారి మరణానికి కారణం తెలియలేదు. ఈ కేసు పట్టుకోవటానికి 6 నెలలు పడుతుందట్రా. రోజు పొద్దున్న ఇంట్లో కూర్చొని పేపర్ పట్టుకుని టీవీ చూస్తే లా అండ్ ఆర్డర్ మాట్లాడుతుంటే వినడానికి బాగుంటుంది. నాకు దొరికినోడు దొరికినట్టు లేపేద్దామని ఆశ, కానీ 1,00,000 ప్రశ్నలు వేస్తారు. మరింకే ఎవ్వరూ అడగకుండా వెంటనే షూట్ చేసేలా కేసు తీసుకో. వీడికి నువ్వు సపోర్టా? వదినా, నువ్వు చెప్పు, ఈ కేసు టేకప్ చేయమంటావా వద్దంటావా? ఓహో, నాన్నకేమో లాయర్ పోస్ట్, వదినకి కమిషనర్ పోస్ట్. తెలివైన అడివిరా. ఇలా చూడు, ముందు మీ వదినికి అమ్మానే పోస్ట్ రాని, అదే భాగ్యం. ఏంటమ్మా నువ్వు మరేనో మొదలెట్టావా? నువ్వు అసలు ఆ మాట లేకుండా మాట్లాడలేవా? ఒరేయ్, ఉన్నమాటే కదరా అన్నాను. నేను మాత్రమేనా అంది? నిన్న పక్కింటి భాగ్యం వచ్చి పూర్ణకి సీమంతం రండి అంది. వస్తాం అన్నాను. దానికి నువ్వు మాత్రమే రావద్దునా అంది. దానికేమంటావు? వాళ్ళేదో వాగారు కదా అని నువ్వు ఆ మాట మాట్లాడతావా? ముందు వద్దని అమ్మ మనసుతో చూడు, అప్పుడు నీకు ఏ లోటో తెలియదు. రే, ఇడ్లీ మెక్కడం ఆపేసి వెళ్ళి కన్విన్స్ చేయరా. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయప్రకాష్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్, వచ్చిన వెంటనే మిమ్మల్ని మీట్ అవ్వమన్నారు. చెప్పండి. ఇవాళ మార్నింగ్ ఇంపార్టెంట్ విఐపి ఒకరు వచ్చి పర్సనల్గా కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు. స్కై టీవీ సీఈఓ మిస్టర్ గుణశేఖర్ కదా సార్? ఎస్, వారి వైఫ్ 2 రోజులుగా కనపట్టలేదని కంప్లైంట్ ఇచ్చారు. ఎనీ టైప్ ఆఫ్ అబ్డక్షన్ అని ఏదైనా సస్పెక్ట్ చేస్తున్నారా సార్? వారికి సరిగ్గా చెప్పడం తెలియలే. బట్ వన్ మోర్ థింగ్, ఈ విషయం కనుక బయటికి పొక్కితే ఇతర ఛానల్స్లో ఇది పెద్ద ఇష్యూ అవుతుందని భయపడుతున్నారు. ఈ కేసుని కాన్ఫిడెన్షియల్గా డీల్ చేస్తారనే మిమ్మల్ని పిలిపించారు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మిస్టర్ గుహన్ని ఇంట్రాగేట్ చేయొచ్చు మీరు. వారి నంబర్ కూడా అందులోనే ఉంది. ఓకే సార్. ఎస్ సార్. సో మీ ఇంట్లో ఉన్న డ్రైవర్స్ కానీ మెయిట్స్ కానీ మీ వైఫ్ని చివరిసారిగా ఎప్పుడు చూసామన్నారు? వెనస్డే ఈవినింగ్ చూసారట.
డ్రైవర్ డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్ళేటప్పుడు రేపొద్దున ఎన్నింటి రావాలమని నా వైఫ్ని అడిగాడట. ఎప్పట్లా వస్తే చాలని తను చెప్పిందట. ఆ తర్వాత ఎవరూ తనను చూసినట్లేదు. ఆ రోజు మీరెక్కడున్నారు సార్? హైదరాబాద్లో ఓ టీవీ ఛానల్ మీటింగ్ అని వెళ్ళాను. లాస్ట్ ఫోన్ మీ వైఫ్కి ఎప్పుడు చేశారు? నెక్స్ట్ డే మార్నింగ్. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మోస్ట్లీ తన ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది. అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడు మీకు డౌట్ వచ్చింది? ఆ రోజు నైట్ వరకు నాకు రాలేదు. దీన్ని ఇష్యూ చేయటం ఏం బాగుంటుందని ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాతే నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాను. సో వివాహం ఎన్నేళ్ళైంది? 4 years. కిడ్స్? ఇంతవరకు వద్దని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాం. నవ్ వీఆర్ ఇన్ ప్లాన్. మీ వైఫ్కి హాబీస్, పర్సనల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? తను పెద్ద క్రికెట్ ఫ్యానిటీ. ఇండియా గెలవాలని తను చర్చికి పోయి స్పెషల్ ప్రేయర్ కూడా చేస్తుంది. అంత పిచ్చి. ఓ, మీ వైఫ్కి దేవుడంటే అంత నమ్మకమా? యా, సండే మిస్ అవ్వకుండా చర్చికి పోయి వస్తుంది. కొన్ని సమయాల్లో లైఫ్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా చర్చి ఫాదర్ని అడిగి తీసుకుంటుంది. ఏ చర్చ్? విల్లివాకం సెయింట్ థామస్ చర్చ్. ఆ చర్చ్ ఫాదర్ జోసెఫ్ చనిపోయారని తెలుసా మీకు? యా, మా న్యూస్ డివిజన్ స్టాఫ్ ద్వారా ఐ జస్ట్ గాట్ టు నో ఇట్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. విల్ గెట్ బ్యాక్ టు యూ షార్ట్లీ. థ్యాంక్ యూ. అంత స్ట్రాంగ్గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు విజయ్? జెసికాని పోయిన బుధవారమే ఇంట్లో వాళ్ళు చివరిసారిగా చూశారు సార్. సెయింట్ థామస్ చర్చ్ ఫాదర్ జోసెఫ్ మర్డర్ గురువారం నాడు జరిగింది. అందులోనూ ఫాదర్ జోసెఫ్ చనిపోయింది పాపాలు ఒప్పుకోలు చోటు కావడం వల్ల ఆ రోజు ఉదయం ఆయన ఎవరికో పాప క్షమాపణ చేస్తుంటారు. అది జెసికాని ఎందుకు కాకూడదని నా అసంప్షన్. గుడ్ మార్నింగ్ సార్. రండి స్టీఫెన్, కూర్చోండి. విజయ్. ఎస్ సార్. ఫాదర్ డెత్ కేసు వీరే డీల్ చేస్తున్నారు. హలో సార్. హలో. విజయ్ హ్యాండిల్ చేస్తున్న కేసులో కనిపించకుండా పోయిన అమ్మాయి ఫాదర్ మరణించిన టైంలో పాప క్షమాపణ కోసం వచ్చి అక్కడ ఉన్నందువల్ల ఈ హత్యకి ఆ అమ్మాయికి సంబంధం ఉండొచ్చేమో అని వీరు అనుమానం. ఉండొచ్చు సార్. మనం అలా అనుమానిస్తే ఫాదర్ చనిపోయిన సమయంలో బయటికి వెళ్ళిన వాచ్మెన్ దగ్గర నుంచి బెల్ కొట్టేవాడి వరకు అనుమానించాలి. ఇట్ ఈస్ సింపుల్. ఒక చర్చి ఫాదర్గా వారి సర్వీస్కి వంక పెట్టలేం. కానీ వారి పర్సనల్ లైఫ్ ఎంక్వైరీ చేసినప్పుడు వారికి ఒకసారి బైపాస్ సర్జరీ జరిగినా మరోసారి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ ఖర్చులు, చేసిన అప్పులు, వీటన్నిటి వల్ల వారి నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు. సూసైడ్ అంటానికి కావాల్సిన సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటి? నాకు మాత్రం చర్చ్ ఫాదర్ మరణం సూసైడ్ కాదని ఎందుకో డౌట్ సార్. ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన పర్సనల్ లైఫ్లో ఎలాంటి వారైనా కావచ్చు, కానీ ఒక స్వచ్ఛమైన క్రిస్టియన్గా జీవించేవారట. అంత స్వచ్ఛమైన క్రిస్టియన్గా ఉన్నవారు తన రక్తాన్ని పవిత్రమైన చర్చ్లో చెందించాలని ఎప్పుడూ అనుకోరు. పోనీ ఒకవేళ సూసైడ్ చేసుకోవాలనుకున్నా అది వారి ఇంట్లో చేసుకుని ఉండేవారు. వారు ఆ పని చేయలేదు. ఫాదర్ కన్నా ఎక్కువగా బైబిల్ చదివినట్టున్నారు. దీనికి బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. క్రైస్తవ మతతత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు. జెసికా కేసుని, ఫాదర్ కేసుని ఒకే యాంగిల్లో పరిశీలిస్తేనే మనం ఒక నిర్ణయానికి రాగలుగుతాం సార్. మరి ఇంకేంటి సార్, దివ్య దృష్టి ఉన్నట్టు అన్ని వీరే చెప్తున్నారు. ఈ కేసు కూడా వీరికి అప్పగించండి. ఎస్ స్టీఫెన్, నేను అదే మంచిదనుకుంటున్నాను. దీన్ని విజయ్ హ్యాండిల్ చేస్తాడు. సార్. ఏంటి సార్? కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని వీరికి అప్పచెప్పండి. విజయ్ సార్, ఫాదర్ కేసులో మీకు అసిస్ట్ చేయడానికి స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మీకు హెల్ప్గా ఉంటారు. కాకపోతే కాస్త ఎక్కువగా మాట్లాడతారు, చూసుకోండి. ఐ విల్ హ్యాండిల్ ఇట్ సార్. థ్యాంక్ యూ. అడుక్కుంటే ఇస్తాడు, వేడుకుంటే తీరుస్తాడు, నిజమైతే గెలిపిస్తాడు యేసు. అడుక్కోండి. ఫాదర్ హైటు వెయిటు మీకు మ్యాచ్ కావడం వల్ల ఆయన ఏ పొజిషన్లో కూర్చుని ఉంటారు, ఎలా ఉండుంటారని మీతో ఒక చిన్న అసంప్షన్. లేచరండి. డాంకీ యజ్ఞం కాదు, అందుకు ఇలా కూర్చోబెడతా సార్. నన్ను కొత్తగా మందు కనిపెట్టే డాక్టర్లు ఎలికి మీద ప్రయోగించినట్టు కంగారు పెట్టారు కదా సార్. ఫాదర్ ఎలా కూర్చున్నారో, ఎలా పడిపోయారో, ఎప్పుడు చనిపోయారో, ఇప్పుడు ఎక్కడున్నారో. కాకపోతే ఒకటి, ఫాదర్ నో మోరు, ఐ మెస్ మోరు. దట్ ఈస్ ద డిఫరెన్స్. కమిషనర్ గారు చెప్పింది కరెక్టే. కమిషనర్ గారు ఏం చెప్పారు సార్ నా గురించి? చెప్పారులే. పీసీ భానుమతి విషయమా? తెలిసే ఛాన్స్ లేదే. నా ప్రమోషన్ విషయమా? మనకంత సీన్ లేదే.
పేరు యాంటోనీ. నమస్కారం సార్. ఇక్కడ 8 ఏళ్ళుగా పనిచేస్తున్నాం సార్. ఫాదర్ రికమెండేషన్తోనే ఇక్కడ చేరారు. ఫాదర్ ఎప్పుడు ఎన్నింటికి చర్చ్కి వస్తారు? ఎప్పుడు 7 గంటలకు వచ్చేస్తారయ్యా. సండే అయితే 5 గంటలకు వచ్చేస్తారు. ఒకవేళ ధూప ప్రార్థన ఉన్నా 5 గంటలకు వచ్చేస్తారు. ఫాదర్ 6 గంటలకు చర్చిలో ఆ రోజు కాలం చేశారు. ఆ రోజు స్పెషల్గా ధూప ప్రార్థన ఏమైనా జరిగిందా? అసువంటిది ఏం లేదే. మరెందుకు ఫాదర్ అంత ఎర్లీగా వచ్చారు? ఫాదర్కి తెలిసిన ఎవరైనా విఐపీలు పాప ఒప్పుకోలకు వచ్చినప్పుడు ఒకరోజు ముందుగానే ఫోన్ చేసి వచ్చేస్తారయ్యా. ఆ రోజు ఎవరైనా వచ్చారా? ఆ రోజున బిడ్డకు ఒళ్ళు బాగోలేదని ఇంటికి వెళ్ళిపోయినయ్యా. కానీ వెళ్ళేటప్పుడు తలుపు ముయ్యొద్దు, తెరిచే ఉంచు అన్నారు. గేట్ తెరిచి ఉంచిన విషయాన్ని ఇంతకు ముందు వచ్చిన పోలీసులు కానీ లేక వీరు కానీ మిమ్మల్ని అడిగారా? లేదయ్యా, ఈ అడగలేదయ్యా. ఏమయ్యా అడిగితేనే చెప్తావా, అడగకపోతే చెప్పవా? ఐఎమ్ ఎగ్జిట్. ఫాదర్ చనిపోయాక మొట్టమొదటిసారి బాడీని చూసింది ఎవరని చెప్పారు? గీత అనే ఒక అమ్మాయి సార్. ఆ అమ్మాయి ఎక్కడ పనిచేస్తోంది? The wheels on the bus go round and round, round and round, round and round. The wheels on the bus go round and round, all the way to Chennai City. గీత, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నీకోసం ఇద్దరు వచ్చారు. కారిడార్లో వెయిట్ చేస్తున్నారే. సరే వస్తానని చెప్పు. ఈ వయసులో పిల్లలు అన్నాక ఇలాగే అల్లరి చేస్తుంటారులేండి. కానీ రేపు పెద్దయ్యాక మదర్ తెరెసా కావచ్చు, తాత గాంధీ కావచ్చు, మామ నెహ్రూ కావచ్చు, కానీ నాలా మాత్రం కాలేరండి. అది వస్తుంది, తనే గీత. పేరు వరకే, నోరు తెరిస్తే రాత్రి మార్చేస్తా సార్. ఎందుకు నన్ను రమ్మన్నారు? మీరేనా గీత? అవును నేనే. ఏం కావాలి? ఐఎమ్ అసిస్టెంట్ కమిషనర్ విజయప్రకాష్. మీ ఐడి కార్డు ఇవ్వండి. ఈ మధ్యగా ఎలక్షన్లు పూర్తయి అంతలోనే మధ్యంతరం ఎన్నికలా సార్? ఓటర్ ఐడి అడుగుతున్నారు, ఇవ్వండి. ఐ మీన్ మీ ఓటర్ ఐడి కాదు, మీరు పోలీస్ అని గుర్తించే ఐడి కార్డు అడిగాను. ఏ ఐడి కార్డు ఉంటేనే మాట్లాడతారా? ఏ అడగకూడదా? ఏంటి బస్ పాస్ పారేసుకుని స్టూడెంట్ ఎదుర్కొంటున్నాడు? సరే విషయం ఏంటో చెప్పండి. ఫాదర్ కేసులో ఆయన బాడీని ఫస్ట్ టైం చూసింది మీరే. దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి. నేను ఎన్నిసార్లు చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. 2 రోజుల ముందే కదా వచ్చారు. నేనా? మీ డిపార్ట్మెంట్ నుంచే వీరు కూడా వచ్చారు. 2 గంటల సేపు నా ఇంటికి వచ్చి ఇంట్రోగేట్ చేశారు. పక్కింటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను. ఇప్పుడు ఇలా వర్క్ చేసే ప్లేస్కి వచ్చి టార్చర్ పెడితే ఎలా చెప్పండి? అందరూ అన్నారు పోలీసులతో వద్దు అని. నేనే వినలేదు. డెడ్ బాడీని చూసిన వెంటనే వెళ్ళిపోవాల్సింది. ఆ పని మీరు చేస్తుంటే మీ ఇంటికి పోలీస్ కుక్కలు వచ్చేవి. ఏంటి బెదిరిస్తున్నారా? బెదిరించలా, మీకు సమాధానం చెప్పాను. ఇలా చూడండి, మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది వచ్చినా ఎన్ని తడవలు వచ్చినా ఏం అడుగుతారు మీరు? ఎందుకు చర్చికి వెళ్ళారు? ఎందుకు పొద్దున్నే వెళ్ళారు? ఫాదర్ డెడ్ బాడీని ఎప్పుడు చూశారు? మీరు చూసినప్పుడు ఆయన ప్రాణాలతో ఉన్నారా? అంతే కదా. దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. నేను ఇప్పుడు ఇక్కడికి ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మీరు ఆయన బాడీని చూసినందుకు కాదు. మరి అదే ఒక మర్డర్ అయి ఉంటే డైరెక్ట్గా చూసుంటారుగా, అది అడగడానికి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా మీరు నిజం చెప్పడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టైం కూడా వస్తామా? ఇన్వెస్టిగేషన్లో ఇంటర్వల్? సార్ అదే గీత ఇల్లు. వెళ్ళి చూసిరండి. ఆ ముసలాన్ని మళ్ళీ చూడాలా? ఏంటి ఇంకా రాలేదు? గీత గారు ఉన్నారా? తను పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిందే. ఇంతకుముందు చాలాసార్లు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారు కదా, మళ్ళీ దేనికి? ఏం లేదు, ఏసీ కొత్త రీ ఎంక్వైరీ చేయాలంటున్నారు. వస్తే విషయం చెప్పండి, సరేనా? సరే సార్. ముసలాడు చెప్పింది ఏసీ గిరిపించే ఉంటుంది, అయినా మళ్ళీ మనం చెప్పాలి కదా, ఏదో గాడిచ్చాక. సార్ పొద్దున్న స్కూల్కి వెళ్ళారట, ఇప్పుడేంటి సార్ మళ్ళీ మన స్కూల్కా? అక్కర్లేదు, స్టేషన్కి తనే వస్తుంది.
మిస్సింగ్ కేసుని తేలిగ్గా తీసుకోకండి రేపే నాకు ప్రోగ్రెస్ తెలియాలి. సార్ మిమ్మల్ని చూడడానికి వచ్చారు. కూర్చోండి. వర్కింగ్ ప్లేస్కి రావద్దు అన్నాను కదా, మరి ఎందుకు సార్ మా ఇంటికి వచ్చారు? పోలీస్ స్టేషన్కి ఆడపిల్ల రావడం ఓకేనా? ఓకే అంటే చెప్పండి, ఎప్పుడు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా పిలుస్తాను. ఇప్పుడు ఏ క్లారిఫికేషన్ చెప్పండి. ఈ చైన్ మీద. హలో, నేను క్రిస్టియన్ని కాదు. అలెక్స్. సార్. ఎస్ సార్. మీరు కొండకి ఎప్పుడు వెళ్తున్నారు? వచ్చే వారం సార్. నేనే మిమ్మల్ని లీవ్ అడగాలనుకున్నాను సార్. సరే, ఓకే, పిలుస్తాను. థ్యాంక్ యూ సార్. నేను కూడా వారం వారం చర్చ్కి వెళ్తాను. అంత మాత్రాన క్రిస్టియన్నా? ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. జీసస్, గాంధీ, షేక్ వారా వీళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ సింబల్స్ అయ్యారు. ఇలా చూడండి, మొదట ఆ చైన్ నాది కాదు. నెల నెల చర్చ్కి వచ్చే ఫండ్స్ నుంచి స్కూల్కి ఇచ్చే డొనేషన్ ఫాదర్ ద్వారా నేనే తీసుకొస్తుంటాను. అందుకే ముందు రోజు ఈవినింగ్ ఫాదర్తో ఫోన్లో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ 7:45కి నేను చర్చ్కి వెళ్ళాను. నేను లోపలికి పోయి ప్రేయర్ హాల్లో చూస్తే అక్కడ ఫాదర్ లేరు. సరేని కన్ఫెషన్ హాల్లో పోయి చూస్తే అక్కడ ఫాదర్ చనిపోయి ఉన్నారు. ఆ తర్వాత ఎలా బయటకు వచ్చానో నాకు తెలీదు. స్కూటీ ఎక్కి బయలుదేరటమే నాకు గుర్తుంది. స్కూటీలో 7:45కి మీరు వెళ్ళానంటున్నారు. చర్చ్ ఎంట్రన్స్లోకి వెళ్ళాక గేట్ సగమే తెరిచుందా లేక పూర్తిగా తెరిచుందా? పూర్తిగానే తెరిచింది. బండిని చర్చ్కి లెఫ్ట్లో పార్క్ చేశారా, రైట్లో పార్క్ చేశారా? రైట్లోనే పార్క్ చేశాను. సైడ్ స్టాండ్ వేశారా, సెంటర్ స్టాండ్ వేశారా? ఎందుకు? జస్ట్ ఆన్సర్ మీ. సైడ్ స్టాండే వేశాను. లాక్ చేశారా? చేశాను. అప్పుడు మీ ముఖాన్ని తప్పకుండా అద్దంలో ఒక్కసారైనా చూసుకొని ఉంటారు. అద్దానికి కేసుకి లింక్ ఏంటబ్బా? ఆ సమయంలో చుట్టూ ఎవరైనా ఏదైనా మూవ్ అయినట్టు తెలిసిందా? లేదు. ఎనీ కార్, బైక్? లేదు. తప్పకుండా చూసుంటారు మీరు. ఒక్కసారి ఆలోచన చూడండి. బికాస్ ఫాదర్ చనిపోయిన టైము, మీరు చర్చిలో ఉన్న టైము మోరాలస్ ది సేమ్. ఎంత డీప్ ఇన్వెస్టిగేషన్ అవసరమా? అవును, అక్కడ ఒక కారు ఉన్నట్టే అనిపిస్తోంది. ఇది మనకి చెప్పలేదే, మనం అడిగితే కదా చెప్పేది. ఈ కార్ ఏమో చూడండి. అవును, ఇటువంటిది అయ్యుండొచ్చు. కారులో ఎవరైనా ఉన్నారా? లేరు. నిజంగా? అదే ఎవరు లేరని చెప్తున్నానుగా. ఓకే, కూల్. తర్వాత? ఆ తర్వాత చర్చ్ లోపలికి వెళ్ళాను. మొత్తం 3 ఎంట్రీలు ఉన్నాయి. మెయిన్ ఎంట్రీలోంచి వెళ్ళారా లేక సైడ్ ఎంట్రీలోంచి? మెయిన్ ఎంట్రీ క్లోజ్ చేసింది, అందుకే సైడ్ ఎంట్రీలోంచి వెళ్ళాను. సరే, మరి తిరిగి వచ్చేటప్పుడు ఎటు నుంచి వచ్చారు? అదే వచ్చే కంగారులో ఎట్నుంచి వచ్చానో ఏమో గుర్తులేదంటున్నానుగా. అక్కడ ఏదైనా మిస్ చేసుకున్నారా? లేదు. ఆలోచించి చెప్పండి. లేదు. ఏంటి ఇన్వెస్టిగేషన్ టైంలో గిఫ్ట్ ఇస్తున్నాడు, జడ్జిమెంట్కి అందడం లేదే. ఇస్ దిస్ యోర్స్? స్కూటీని తీసేటప్పుడు కీ చైన్ని మిస్ చేసుకున్నాను. కింద పడ్డ కీ తీసాక మీరు ఒక భయంతో కంగారుతో బండి స్టార్ట్ చేస్తుంటారు. అప్పుడు ఆ కార్ అక్కడ ఉందా? అప్పుడు ఆ కార్ అక్కడ లేదు. దాట్స్ ఇట్. జెసికా చర్చ్కి వచ్చింది, స్ట్రగుల్ జరిగింది. బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు. పూర్తయిందా? ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా? ఎనీవే, థ్యాంక్స్ లాట్ మిస్ గీత. నో మెన్షన్. మీరు చక్కగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు తెలివిగానే సమాధానం చెప్పారు. నన్ను మళ్ళీ మళ్ళీ పిలవరుగా? చెప్పలేం. మీరు పూర్తిగా నిజం చెప్పలేదు కదా, అందుకని పిలవచ్చు. ఎందుకు? అచ్చం చూసానా? కాదు, ఆ హత్య మీరే చేసి ఉండొచ్చుగా. ఇచ్చే ట్విస్ట్. ఇలా తేపా మీరు పిలిస్తే నేను రావాల్సిన అవసరం లేదు. టూ మచ్. దిస్ ఇస్ ద లాస్ట్. తిరుపతి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి సార్. నేను కేసు గురించి అన్నాను. అదే సార్ నేను అన్నది. ఈ అమ్మాయి కేసుకి బాగా కోఆపరేట్ చేస్తాం. మీరు పని చేయండి. చెప్పండి సార్. ఓ 2 రోజులు లీవ్ తీసుకోండి. ఏసీకి హీట్ ఎక్కింది, ఎప్పుడైనా పేలచ్చు. సార్, ఈ కేసు నేను ఇంట్లో ఉండే డీల్ చేస్తాను సార్. ఐఎమ్ ఎగ్జిట్.